ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదా? ఈ దినాన ప్రపంచవ్యాప్తంగాను తిరిగి భారతదేశంలో ప్రాముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది మతోన్మాదుల మాటలు, క్రైస్తవం మీద విషం గక్కే మాటలు, అమాయకమైన హైందవ సహోదరులకి నిజాల్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారిని బట్టి ఈ సత్యాన్ని తెలియచేయడానికి మేము ముందుకు వచ్చాం. ప్రపంచవ్యాప్తంగా మనుగడలో మంచి క్రేజ్ ఉన్న భాష ఏదంటే ఇంగ్లీష్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీషు మాట్లాడని దేశం లేదు. అంతేకాదు భారతదేశం కూడా ఇంగ్లీష్ కొరకు తహతహలాడుతుంది. ఆంగ్లేయులను ద్వేషిస్తారు, కానీ భారతదేశంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఎల్కేజీ మొదలుకొని యూనివర్సిటీల వరకు ఇంగ్లీష్నే ప్రాముఖ్యంగా నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇంగ్లీషు కనిపెట్టింది దేవుని ప్రజలు, క్రైస్తవ్యులు. మరి ఇది గ్రహించాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ్యాన్ని ద్వేషించేవారు ఇంగ్లీషు మాట్లాడకుండా ఉండాలని, ఇంగ్లీష్ నేర్చుకోకుండా ఉండాలని ఈ భారతదేశంలో తెలుగు 2 రాష్ట్రాల్లో ఇంగ్లీష్ అసలుకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ ఇంగ్లీష్ సబ్జెక్టు లేకుండా చేయాలని చిత్తశుద్ధి ఉంటే కోరుకుంటున్నాను. అలా చేయని పక్షంలో మీరు క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నట్లే, క్రైస్తవ్యాన్ని మీరు గౌరవిస్తున్నట్లే, క్రైస్తవ్యమే నిజమైన దేవుని మార్గంలో చేరేదని, అంటే క్రైస్తవం అంటే మతం కాదు, మార్గంలోకి వచ్చేవాళ్ళు దేవుని రాజ్యం చేరతారని మేము అభిప్రాయపడుతున్నాం. మీరు అభిప్రాయపడుతున్నాం, విశ్వసిస్తాం. బైబిల్ పరంగా నేను చెప్తా, ఇది జనరల్ నాలెడ్జ్, జనరల్ మాటలు కాదండి. నేను ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళే ముందు కొన్ని మన భారతదేశంలో ఉన్న ప్రాముఖ్యమైన భాషలన్నిటినీ ఎవరు కనిపెట్టారు, ఆ లిపిని ఎలా తెచ్చారు అనేది, ఏ ఏ సంవత్సరాల్లో ఆ లిపి బయటికి రావడం జరిగింది ఈ భారతదేశంలో అనేది మనం గ్రహిస్తాం. మరి మొట్టమొదటిగా ప్రపంచంలో ఉన్న మానవులందరికీ మాటలు నేర్పిన, ఆ మాటల నుండి భాషలో నేర్పిన దేవుడు కలిగిన గ్రంథం ఏది? ఈరోజు అంశము ఏ బైబిల్, బి హైందవ గ్రంథాలు, సి ఖురాన్, డి సైన్స్. ఈ 4 ఆప్షన్లో ఏ ఆప్షనో మీరు చూజ్ చేసుకొని తెలియచేయాలని కోరుకుంటున్నాను. దీనిలో ముందుగా లెట్ దేర్ బి ఇండియా, ఇంపాక్ట్ ఆఫ్ ద బైబిల్ ఆన్ నేషన్ బిల్డింగ్ అనే బుక్ని డాక్టర్ బాబు కె వర్గీస్ గారు భారతదేశంలో ఉన్న భాషలన్నీ ఏ ఏ సంవత్సరాల్లో ఆ లిపి తయారైంది, ఆ లిపి తయారు చేసిన వారు ఎవరు, భాషను కనిపెట్టిన వారు ఎవరో అనేది స్పష్టంగా ఈ యొక్క బుక్లో రాయటం జరిగింది. మన భారతదేశంలో ఉన్న అన్ని భాషలు కనిపెట్టింది క్రైస్తవులే. అది సాంస్క్రిట్ కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, ద్రవిడియన్స్ భాషలన్నీ కూడా, దీంట్లో ఎలా వచ్చిన భాషలన్నీ కూడా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఈ బుక్ని అందరూ చదవండి. ఎందుకంటే చరిత్రను ఎవరు తారుమారు చేయలేరు. ఎటుకూడి ఆ సత్యంలో ఉన్న వాళ్ళు ఆ దేవుళ్ళు లేని దేవుళ్ళని ఉన్న దేవుళ్ళు అటు చూపిస్తున్నారు అనుకోండి, వాళ్ళు అది వారు తారుమారు చేయొచ్చేమో, కానీ ఇది చరిత్రను ఎవరు తారుమారు చేయలేరు. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకొని ముందుకు వెళ్దాం. ఆదికాండం 10వ అధ్యాయం 25వ వచనం చదివితే, ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి, వారిలో ఒకరి పేరు పెలేగు. ఏలి అనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అంటే ఆదికాండంలో 10వ అధ్యాయం 25వ వచనంలో జలప్రలయం గతించిన తర్వాత నోవాహు సంతానం 8 మంది మిగిలింది. ఇది ప్రపంచ చరిత్ర ఆధారం నిర్ధారణ చేసిన గొప్ప గొప్ప సైంటిస్టులు ఇప్పుడు ఆల్రెడీ ఆ యొక్క అరారత్ పర్వతం దగ్గర ఒక గొప్ప మ్యూజియం పెట్టారు. దేవుని యొక్క ఉగ్రతలో జలప్రలయంలో మిగిలిన, ఓడలో మిగిలిన 8 మంది, మరి నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడలు, వారి సంతానం నుండి వచ్చిన వారిలో జలప్రలయం అయిపోయిన తర్వాత వారి సంతానం విస్తరింపబడింది భూమి మీద. ఆ సంతానంలో నుండి వచ్చిన పెలేగు పుట్టినప్పుడు భూమి దేశాలుగా విభాగింపబడింది. గుర్తుపెట్టుకోవాలి, నోవాహు సంతానమే ప్రప్రదంగా భూమి మీద ఉంది. ఇప్పుడు ఈ భారతదేశంలో ఉన్న సంతానము, లేదంటే ముస్లిం సంతానము, లేదంటే సిక్కు వారి సంతానము, జైను సంతానము, బుద్ధ సంతానము, లేదంటే హైందవ సంతానము, వీళ్ళెవరు కాదు. భూమి మీద ఉంది ఏంటంటే ప్రప్రదంగా భూమి మీద జలప్రలయం తర్వాత మిగిలి ఉన్న వారు ఎవరంటే నోవాహు సంతానమే. ఆ నోవాహు సంతానంలో ఉన్న షేము, హాము, యాపేతు నుండే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా వారి సంతానం నుండి వచ్చింది, విస్తరించింది అనటానికి
బైబిల్ ప్రప్రదంగా దాని నుండి సైన్స్ అనేక మంది ఆధారాలు నిర్ధారణ చేశారు. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. అంటే పెలేగు పుట్టేంత వరకు కూడా భూమి అంతా కూడా ఒక దేశంగానే ఉంది, ప్రపంచం అంతా ఒక దేశంగానే ఉంది. కానీ పెలేగు పుట్టిన తర్వాత భూమి దేశాలుగా విభాగింపబడింది. గుర్తుపెట్టుకోండి, ఈ భూమి దేశాలుగా విభాగింపబడింది. అప్పటికి మనకి భారతదేశంలో ఇంకా ప్రజలు ఎంటర్ కాల. పెలేగు పుట్టే సమయానికి భూమి దేశాలకు విభాగింపబడే సమయానికి అప్పటికి భారతదేశం ప్రపంచ భూమిలో ఒక భూభాగమే, కానీ ఏ జనాభా లేరు. కానీ అప్పటికి ప్రపంచంలో ఉన్న జనాభా షేము, హాము, యాపెతు సంతానం. పెలేగు పుట్టిన తర్వాత భూమి విభాగింపబడింది, దేశాలకు విభాగింపబడింది. అంటే భూమి దేవునిది, దేశాలు మానవుడు ఈ హద్దులు నిర్ణయించుకున్నాడు. తిరిగి ఆదికాండం 11:6 చదివితే, అప్పుడు యెహోవా, ఇదిగో జనం ఒకటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. మరి దానికి బాబేలు అనగా తారుమారు అని పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను, అక్కడ నుండి యెహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను. చూశారండి, బాబేలు గోపురం వద్దకు వచ్చినప్పుడు షేము, హాము, యాపెతు సంతానం అంతా ఒకటే. వారికి ఉన్న భాష ఏకైక భాష. వారి వృత్తి కూడా ఇటుకలు చేయటం, పెద్ద పెద్ద మేడలు కట్టడం. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నా, దానికి ఇటుకరాలు తయారు చేస్తున్నా అంటే ఆ వ్యవస్థ బైబిల్ నుండి వచ్చింది. దేవుని ప్రజలే బిల్డింగ్స్ కావాల్సిన సామాగ్రిని కనిపెట్టింది. మరి ఇది కూడా వాడుకుని ఉండాలి. మరి ఎవరైతే మతోన్మాదులు ఉండారో ఇటుకరాలు వాడకండి. మరి ఇటుకరాలు కనిపెట్టింది, ఇటుకరాలు తయారు కనిపెట్టింది క్రైస్తవులు, క్రీస్తు బిడ్డలు. ఆ బాబేలు గోపురం వద్ద దేవుడు అక్కడికి వచ్చేలేకి అక్కడ సాక్ష్యం అంటే జనులందరూ, మనుషులందరూ, ప్రజలందరూ ఒక్కరే, భాష ఒక్కటే. అంటే అప్పటికి భాష ఒకే భాష ఉంది, మనుషులందరూ ఒక దేవుని ప్రజలే ఉన్నారు, భూమి అంతా కూడా ఒక భూమిగానే ఉంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే, వీరు బాబేలు గోపురాన్ని కట్టుకొని అక్కడే ఉండాలనుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి విస్తరించి భూమిని నింపమన్నారు. కానీ వీళ్ళు భూమిని నింపే ఆలోచన లేకుండా, ఫలించే ఆలోచన లేకుండా వారందరూ అక్కడే ఉండటం కారణమైంది. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, అక్కడ ఆ ప్రజల్ని చల్లా చెదురు చేసి భాషలను తారుమారు చేశారు. అంటే ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా భాషలను పుట్టించడం. అంటే అప్పటి వరకు ఒకే జనం, ఒకే భాష, ఒకే దేవుడు. వీరందరూ ఒకే భాష, ఒకే జనం అవటం వల్ల వీరందరూ దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా బాబేలు గోపురం కట్టాలని ఉద్దేశిస్తే దేవుడు వాళ్ళని, ఆ జనానంతటిని తారుమారు చేస్తూ భాషలను కూడా అప్పుడే ఆ క్షణాన్ని వ్యత్యాసం కలిగించి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాషనిచ్చి వారిని భూమి అంతా చెదరగొట్టారు. ఈ భూమి అంతా చెదరగొట్టినప్పుడే వారిలో నుండి వచ్చిన జనాభే మన భారతదేశానికి వచ్చారు. సింధు నాగరిక ద్రావిడియన్స్ వీళ్ళు మొదటి ఎంటర్ అయింది. కాబట్టి ఆ భాషను తారుమారు చేసాడు, భాషను అప్పుడు పుట్టించాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో పుట్టించి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాషను, అంటే ఉదాహరణకి భారతదేశం వస్తే ఒక భాష, అమెరికా వస్తే ఒక భాష, ఇరాన్, ఇరాక్ వస్తే ఒక భాష, అంటే అలా భాషలు అప్పుడే పుట్టించి ఆ భాషలు వారికి నింపి వాళ్ళని అక్కడ చల్లా చెదురు చేసేవారు. ఈ భాషను భాషలు పుట్టించింది దేవుడు, నిజ దేవుడు, బైబిల్లో ఉన్న దేవుడు. మాటలు నేర్పించింది బైబిల్లో ఉన్న దేవుడు. ఈ ప్రపంచంలోని సర్వమానవాళికి భాషలు నేర్పించి భాషలు లిపి రాయించింది బైబిల్లో ఉన్న దేవుడు. బైబిల్లో కలిగిన దేవుని బిడ్డలే అని గుర్తుపెట్టుకోవాలని ఇందు మూలంగా చెబుతున్నా. కాదు ఎవరైనా హైందవ గ్రంథాల్లో కానీ ఖురాన్ గ్రంథాల్లో కానీ కాదు, ఈ భాషను, ఇలాంటి భాషలు ఇదిగో ఫలానా అల్లవారను లేదా హైందవ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు పుట్టించారని నిరూపణ ఉందా? పోనీ సైన్స్ అని ఉందా? వీటికి ఒక ఆధారం ఉండదండి. సైన్స్ అని నిన్నగా మనం పుట్టిన సైన్స్, అది కూడా బైబిల్ నుండి వచ్చింది. ఇకపోతే ఈ భాషల్నే మరొక ఆశ్చర్యమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన శిలువ మరణాన్ని జయించి వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందో మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4, 5, 6, 7 వచనాల్ని చదువుదాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అంటే ఆడున్న వారందరూ గలిలేయులు. వీరు దేవుని ఆత్మ దిగినప్పుడు అన్య భాషలు మాట్లాడారు. అంటే వారు భాష కాని భాష మాట్లాడారు.
వారికి రాని భాష మాట్లాడారు. రాని భాష ఎలా పడితే అలా మాట్లాడారు, ఒక క్రమంగా యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్పష్టతతో ఒక భాషా పరిజ్ఞానం కలిగిన వారు మాట్లాడినట్టు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు అంటే వారు విద్య లేని పామరులైనా కానీ దేవుని ఆత్మ వారి మీద దిగినప్పుడు. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ భాష మాట్లాడారు, హిందీ రాని వాళ్ళు హిందీ భాష మాట్లాడారు, ఉర్దూ రాని వారు ఉర్దూ భాష మాట్లాడారు. అంటే దేవుని ఆత్మకు భాషలు కనిపెట్టింది దేవుని ఆత్మే కాబట్టి అక్కడ భాషలు కూడా తయారు చేసింది దేవుడే నిర్ధారణ చేయడానికి వారి మీద దిగినప్పుడు అన్య భాషలు మాట్లాడారు. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. గుర్తుపెట్టుకోండి, ఆ కాలమున ప్రతి జనములో నుండి వచ్చిన యూదులు యెరూషలేములో ఉండాలంట. అంటే యూదులు అంటే మన భాషలో ఏంటంటే ఇశ్రాయేల్ దేశంలోనో లేదంటే అక్కడ యూదులుగా యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు వారు అనుకుంటున్నాం కాదండి. ప్రతి జనములో యూదులు గ్రహించండి, వీళ్ళందరూ కూడా ఆ యెరూషలేములో ఉన్నారు. ఉన్నప్పుడు ప్రతి జన్మలో నుండి ఆ యెరూషలేం దేవాలయం ఉన్నారు. అంటే రేపు ప్రభు రాకడలో కూడా సార్వత్రిక సంఘం ఎత్తబడేటప్పుడు ప్రతి జన్మలో నుండి యూదులు ఉంటారు. అంటే యూదులు అంటే మతపరంగా చూడదు, ఆత్మపరంగా చూడండి. వారు హైందవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, జైన్లైనా, బుద్ధులైనా, ఇంకెవరైనా కావచ్చు. యేసుక్రీస్తు నామములో రక్షణ పొందితే వాళ్ళు అంతరంగమున యూదుడే. వీరిని ఆత్మీయార్థంగా రేపు ఆ యెరూషలేములో ప్రతి జనములో నుండి వచ్చిన యూదులు ఉన్నారండి. అంటే ప్రభు రాకడ వచ్చినప్పుడు ప్రతి జనములో నుండి ఆయన జనమ సమూహం ఉంది కాబట్టి వారందరూ కూడా ఆ పరమ యెరూషలేములో ఉంటారనటానికి ఈ యొక్క వచ్చిన నిదర్శనం ఆత్మీయంగా పలికారు. ఇకపోతే ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడింది. అంటే ఆ ప్రవచనం యోవేలు గ్రంథం 2:28 ప్రకారం, తర్వాత నేను సర్వజనుల మీద, ఒక యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు, ముస్లింలు కాదు, హిందువులు కాదు, సిక్కులు కాదు, బౌద్ధులు కాదు, జైనులు కాదు, ఇంకెవరో కాదు, సర్వజనులు. ఎందుకంటే సర్వజనులు దేవుడు బిడ్డలు, నిజమైన దేవుడి బిడ్డలు కాబట్టి సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. చూసారా, ఇదే ఈ ప్రవచనమే యేసుక్రీస్తు ప్రభు మరణం జయించి వెళ్ళిన తర్వాత ఆయన మీరు పలానా చోటికి వెళ్ళి కనిపెట్టమన్నప్పుడు వీరు కనిపెట్టినప్పుడు అగ్ని జ్వాలల వలె నాలుక విభాగింపబడి వాళ్ళ మీద వాలినప్పుడు వారు ఆత్మతో నిండుకొని భాషలు మాట్లాడారు, విస్తారమైన భాషలు. ఆ భాషలు మాట్లాడేటప్పుడు అక్కడ ఏ దేశపు జనులు కలిగి ఉన్నారో, ఏ భాషలు మాట్లాడేవారు ఉన్నారో ఈ వచనం విన్న తర్వాత పూర్తిగా నీకు కంక్లూజన్ ఇస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నాము. ఇదేమి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఆత్మ పొందుకున్న తర్వాత భాషలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న జనాలు ఏమనుకున్నాను తెలుసా, మనలో ఉన్న ప్రతివాడు ఏ భాషతో మాట్లాడతారో వీరికి రాని భాష మాట్లాడుతున్నారు ఏమిటి అని ఆశ్చర్యపడిపోయారంట. ఎంత అద్భుతమైన విషయం ఏమిటంటే భాషలు వారు మాట్లాడలేదు, దేవుని ఆత్మ మాట్లాడింది. ఎందుకో తెలుసా, భాషలు ఆదికాండం 11వ అధ్యాయం పుట్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిన తర్వాత నిర్ధారణ చేశారు, ఆ భాషలు పుట్టించింది నేనే. ఏ భాష అయినా నేను పుట్టించాను. ఏ భాష మాట్లాడు జనమైనా నా జనమే. ఏ భాష కలిగిన దేశమైనా అది నా దేశమని నిర్ధారణ చేయటానికి బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా వారికి భాషలు మాట్లాడిస్తున్నప్పుడు అక్కడున్న జనం ఆశ్చర్యపోయారని సాక్ష్యం పలుకుతుంది. 9వ వచనం చూస్తే అక్కడ ఏ దేశపు జనులు ఉండారో, ఏ భాషలు మాట్లాడే జనులు ఉండారో మనం చూద్దాం. మొట్టమొదటిగా పార్థీయులు, 2 మాదీయులు, 3 ఎలామీయులు, 4 మెసపోతామియా, 5 యోదయ, 6 కప్పదోకియా, 7 పొంతు, 8 ఆసియా, 9 ప్రుగ్రియా, 10 పంపులియా, 11 ఐగుప్తు అను దేశమందలి వారు, 11 కురేని దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకునేది. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోసగా ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. చూసారండి, అన్ని భాషలు
ఈ జనాభా అంతా ఏడ నుంచి వచ్చారు తెలుసా? 4 దిక్కుల నుండి, అంటే మన ఇండియా నుండి కూడా ఈ జనాల్లో ఉన్నారు. మన ఆసియా ఖండం నుండి వచ్చిన వారు కూడా ఈ బైబిల్లో ఇంత దాదాపు సుమారు ఒక 30 దేశాలు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. అంటే 30 దేశాలు, 7 ఖండాలు మనకి ఎన్ని, మన ఆసియా ఖండం, ఈ అన్ని ఖండాల నుండి వచ్చిన జనాభా ఉన్నారు. ఈ భాషలు మాట్లాడేటప్పుడు వీరి భాషలు వారు మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యం అండి? ఇప్పుడు నాకు తెలుగు మాత్రమే వచ్చు. నేను మంగోలియా భాష మాట్లాడగలుగుతానా? శ్రీలంక వెళ్ళి వాళ్ళ భాష మాట్లాడగలుగుతానా? మాట్లాడలేను. కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? దేవుని ఆత్మ వాళ్ళ మీద దిగినప్పుడు అక్కడికి వచ్చిన ప్రజలందరూ మేధావులు మాట్లాడు. ఎలాంటి మాటలు? బూతు మాటల, పనికిమాలిన మాటల, అసమర్థమైన మాటల, వ్యర్థమైన మాటల, శపింపబడే మాటలు లేదు. దైవ జ్ఞానంతో కూడిన పండితులు కూడా మాట్లాడలేని పరమ భాషతో, పరమ పాండిత్యంతో మాట్లాడుతుంటే ఆశ్చర్యపడిపోయారు. విద్య లేని పామరులకి ఇంత భాషా పాండిత్యం ఎక్కడిది? మన భాషలో వీళ్ళు మాట్లాడుతూ మన లాంగ్వేజీ వీరికి రావటం ఏమిటని ఆశ్చర్యపడిపోయారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారి మీద దిగినప్పుడు భాషలు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే, ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురం వద్ద వారిని భాషలతో నింపి దేవుడు చెల్లాచెదురు చేశాడు. తిరిగి ఆ భాషలతో నింపి ఆ భాష ప్రపంచంలో ఉన్న సర్వ జనాంగం అంతా కూడా నేర్చుకొని మాట్లాడుతున్న భాషలన్నీ కనిపెట్టింది. లిపిని కనిపెట్టే విధంగా నేను వారిని నిండుకున్నాను. ఎవరైతే కొత్త భాష మాట్లాడతారో, కొత్త భాషలు కనిపెడతారో వారిలో దేవుని ఆత్మ నిండుకుని ఉంది. వారు క్రైస్తవులే. వారు అక్కడ రాశారు అంటే ఇదిగో అలా రాయటానికి కారణం నేనే అని కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారు నిర్ధారణ చేశారు. కాబట్టి ప్రియమైన సహోదరి, నా సహోదరులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశమైనా, ఏ దేశంలో ఉన్న జనులైనా వారు మాట్లాడే భాషలైనా ప్రప్రదమైన భాష బైబిల్లో నుండి వచ్చింది. ఆ భాషలో నింపి తారుమారు చేసింది యేసుక్రీస్తు ప్రభు వారు. తిరిగి అపోస్తలుల కార్యములో ఆయన ఆత్మతో నింపి భాషలో మాట్లాడించింది ఆయనే. ఆయనకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. ఆయనకి ఏ భాషలో మాట్లాడినా ఆయనకు అర్థమైంది. మనకైతే మన భారతదేశ దేవుళ్ళు లేదా ఇంకో సపోజ్ అలా వారంటే వారు ఉర్దూలోనో నమోదు చేయాలి. ఇప్పుడు మన హైందవ సహోదరులు అయితే వాళ్ళు ఏ భాషలో పూజలు చేస్తారో ఎవరికి అర్థం కాదు. అంటే వాళ్ళకి అయ్యేవచ్చు. కానీ బైబిల్లో ఉన్న దేవుడు అలా కాదు. భాషలు కనిపెట్టించింది ఆయన. భాషలతో నింపి బాబేలు గోపురం వద్ద చెల్లాచెదురు చేసింది ఆయన. తిరిగి ఆ భాషలు నేనే మాట్లాడించింది, పుట్టించింది అని ప్రతి జనాభా, ప్రతి భాషలు కలిగిన దేశము, భాషలు మాట్లాడే జనాభా నాదేనని నిర్ధారణ చేయడానికి తన శిష్యుల్లో ఆత్మరూపుకి దిగి మాట్లాడింది ఆయనే. అందుకని ఆయన నామంలో నువ్వే భాషలో చేసినా కానీ ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఒక దేశానికో లేదంటే ఒక ఖండానికో దేవుడు కాదు. ఒక జాతికో, మతానికో, కులానికో దేవుడు కాదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా దేవుడు. సర్వమానవాళి పాప పరిహారకుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనిషిని పుట్టించింది ఆయన. మనిషి మాట్లాడటానికి కావాల్సిన భాషను ఇచ్చింది ఆయన. ఆ భాషల్లో లిపిని తయారు చేయించింది ఆయన. ఆ భాషలతో నింపి ఒకే దేశం గుండా భూమిని విభాగాలు చేసి దేశాలకు విభాగింపజేసేయాలని చేసింది దేవుడు ఆయన. ఒక భూమి భాగాన్ని దేశాలకు విభాగింపజేసి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క భాషను నింపి ఆయా దేశాలకు పంపి ఆ దేశపు సంబంధించిన భాషలు కలిగిన జనులని గుర్తింపునిచ్చింది ఆయన. కాబట్టి ఇలాంటి నిర్ధారణ కలిగిన గ్రంథాన్ని రాయించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? పోనీ వేదాల్లో, పురాణాల్లో, లేదంటే మన పురాణంలో, హైందవ గ్రంథాల్లో ఏ దేవుడైనా ఉన్నారా? లేనే లేరు. ఒక బైబిల్ మాత్రమే కనపడుతుంది. కాబట్టి మరి ఈ రోజున ఈ సత్యాన్ని మీకు వివరించాను. ఇంకా కుల పిచ్చి, మత పిచ్చి, జాతి పిచ్చి, దేశ పిచ్చి పక్కన పెట్టి నీ ఆత్మను రక్షించుకునే విధంగా నిజదేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని గ్రహించి ఈ రోజున మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే కనిపెట్టించిందే. లిపిని కనిపెట్టించింది ఆయనే.
భాషను రాయించింది ఆయనే, భాషలు మాట్లాడింపజేస్తుంది ఆయనే. రైతు గ్రహించి సత్యాన్ని గ్రహించండి. ఎందుకంటే సైన్స్ కూడా వారు వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, బాబు గోగినేని గారు లేదా ఇంకా చాలామంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఈ భాషలు? మరి బైబిల్ నుంచి వచ్చిన భాషలు కదా. మరి సైన్స్ ఇంతవరకు ప్రపంచానికి ఉపయోగపడేవి అంటే ఏ ప్రమాద అపాయం లేనిది కనిపెట్టిందా? ఆకాశం లేకపోతే వీళ్ళేం కనిపెట్టగలుగుతారా? ఏదైనా పరిశోధన చేయగలుగుతారా? భూమి లేకపోతే వీళ్ళేం పరిశోధింపజేయగలుగుతారా? ఆకాశాన్ని పుట్టించిన దేవుడిని మేము తెలుసుకున్నాం, మీరు ఇంకా కింద స్థాయిలో ఉన్నారు. ఏమండి, ప్రాణం ఉంటేనే డాక్టర్ వైద్యం చేసేది, ప్రాణం పోతే వైద్యం చేయడు. అలాగే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఉన్న చంద్రుడు ఎలా ఉంటాడు, సూర్యుడు ఎలా ఉంటాడు, భూమి ఎలా తిరిగిద్ది, నక్షత్రం ఎలా ఉంటే కనిపెడితే అబ్బో శబాష్ అన్నాం. కానీ మీరేమో సూర్యుడి గురించి చెబుతున్నారు, మేము సూర్యుడిని పుట్టించిన ఆయన గురించి చెబుతున్నాం. మీరు భూమి గురించి చెబుతున్నాం, మేము భూమిని పుట్టించిన ఆయన గురించి చెబుతున్నాం. సైన్స్ కన్నా ఇప్పుడు కూడా ఒక సేవకుడు, పాస్టర్, విశ్వాసి, బైబిల్ హై స్థాయిలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహిస్తే ప్రపంచానికి మరి భాషల్ని పరిచయం చేసింది, భాషలు మాట్లాడమని భాషల లిపిని కనిపెట్టింది బైబిల్ అని తెలియజేస్తూ, అది ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడు బాబెల్ గోపురం వద్ద తారుమారు చేసే ముందు వాళ్ళందరినీ భాషలతో నింపాడు. స్వయంగానే దిగి వచ్చి నింపి ఎవరి మాట వాళ్ళకి అర్థం కాకుండా తారుమారు చేసి వారు ఒక్కొక్క దేశాలకు వెళ్ళి ఒక్కొక్క దేశ భాషని అక్కడ స్థిరపరిచాడు. తిరిగి క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి వెళ్ళిన తర్వాత ఆత్మ వాళ్ళ మీద దిగిన తర్వాత వారు సుమారు ఒక 30-40 దేశాలు కలిగిన ప్రజలతో కలిగిన భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు, దాని సాక్ష్యం పలుకుతున్నారు. అంటే దేవుని ఆత్మకు భాషా భేదము లేదు, దేశ భేదము లేదు, జాతి మతము కులమని భేదము లేదు. ఆయనకున్నది మానవుడు, మనిషి, నరుడు, స్త్రీ, పురుషులు అనే ఆయన బిడ్డల మీదే ఆయన కృప కనికలు ఉండేది. కాబట్టి ఆత్మ ఏ భాష అయినా మాట్లాడగలుగుతాడు, ఆత్మ ఏ భాష గురించైనా అర్థం చెప్పగలుగుతాడు, ఆత్మ జరగబోయేది కూడా చెప్తాడు, ఆత్మ ఒక వ్యక్తిని కూడా ఏ విధంగా స్కాన్ చేసి చెప్పగలుగుతాడు. బైబిల్లో దానియేలు భక్తుడు ఉన్నాడు, యేసు భక్తుడు ఉన్నారు. కాబట్టి ఇలాంటి సత్య గ్రంథం కలిగిన బైబిల్ని చదవండి. వారియరు చెప్పే మాటలు కాదు, కానీ మనకంటూ ప్రత్యేకమైన కొంత అవగాహన, ఇన్ఫర్మేషన్ మనం సేకరించి ఉండాలని కోరుకుంటూ ఎంతో ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించుగాక.